హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. గంట నుండి వెతుకుతున్నాను. మేడపైన ఏం చేస్తున్నావు? ప్రశాంతత కోసం మేడపైకి వచ్చాను. ఏ, ఇంట్లో ప్రశాంతత లేదా నీకు? నాకే కాదు, పెళ్ళైన ప్రతి మగాడికి ఇంట్లో ప్రశాంతత ఉండదు. అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకోవడం అంట? నువ్వు ఒంటరిగా ఉంటావని. అసలు నన్ను పెళ్లి చేసుకొని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? క్వశ్చన్ క్లారిటీగా లేదు. పెళ్ళైన కొత్తలో అడుగుతున్నావా, ఇప్పుడు అడుగుతున్నావా? పెళ్ళైన కొత్తలో ఎలా ఫీల్ అయ్యేవారో చెప్పండి ముందు. నీవే ప్రాణం, నీవే సర్వం, నీకై చేసా వెన్నెల జాగారం. మరిప్పుడు తలి కట్టద్దు బ్రహ్మచారి అలే అంటే నేనకాలి. నాకు గాని కోపం వచ్చిందనుకో, నీకుంటుంది నా చేతుల్లో. అలగడం, కోపం తెచ్చుకోవడం, ఈ రెండింటిలో నీకు ఏది ఇష్టం? అదేలా చెప్పగలను? ఒకటి నా పుట్టినిల్లు, ఇంకొకటి నా మెట్టినిల్లు. అది వదులుకోలేను, ఇది వదులుకోలేను. తండ్రి కొడుకుల మధ్య సంభాషణ. ఒరే, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మంచి సంబంధం ఒకటి వచ్చింది. పెళ్లి చూపులకి వెళ్దాం రారా? నాన్న, నేను పెళ్లి చేసుకున్నానా? ఎందుకు చేసుకోవు? ఏమ్మాయి రోగం వచ్చి చచ్చింది? అలా కాదు నాన్న, ఈ కాలం పెళ్ళిళ్ళు వడ్డించిన విస్తరాకులు ఎత్తకముందే విడాకులు అంటున్నారు నాన్న. కార్యం అని చెప్పి కాటికి తీసుకుని వెళ్తున్నారు నాన్న. ఈ లైఫ్ సింగిల్గా సర్దేస్తాను నాన్న. ఒరే, ఊరిలో నా పరువు పోతుందిరా. ఈడొచ్చిన కొడుక్కి పెళ్లి చేయలేదు అని నా ముఖం మీదే అంటారా. నేను పోయినా పర్వాలేదని అంటావు, అంతే కదా? కానీ ఏం చేస్తాం? అలా ఏం కాదురా, అందరికీ అలా జరగదు. అందరు అమ్మాయిలు అలా ఉండర్రా. అవునా నాన్న? నాన్న, అయితే నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిదంటావా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిదంటావా? నీకు పిల్ల చేతిలో తన్నులు తినాలి అని ఉందా, పిల్ల అయ్య చేతిలో తన్నులు తినాలి అని ఉందా? అందుకే నేను పెళ్లి చేసుకోను అని అన్నాను. నువ్వు పెళ్లి చేసుకోను అని అంటే నా చేతుల్లో తన్నులు తింటావు. చీ, నా బ్రతుకు. ఆ దేవుడు నన్ను బ్రతకమని పుట్టించాడా, చావమని పుట్టించాడా? భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, మీరు నా మెడలో తాళి కట్టేటప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? తాళి కట్టేటప్పుడు ఫీల్ అవ్వలేదే, ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవుతున్నారా? ఎందుకు? ఎందుకా? మెడలో తాళి లాక్కొని వెళ్ళినోడికి 3 ఏళ్ళు జైలు శిక్ష, మెడలో తాళి కట్టినోడికి జీవితాంతం శిక్ష. ఇదెక్కడ న్యాయమే? అందుకే ఫీల్ అవుతున్నాను. అత్త అల్లుళ్ళ మధ్య సంభాషణ. అల్లుడు గారు, మీరు మా ఇంటికి వచ్చి 10 రోజులు అవుతుంది. మీరు మీ ఇంటికి వెళ్ళరా? అదేంటి అత్తగారు, మీ అమ్మాయి మా ఇంట్లో చాలా రోజుల నుండి ఉంటుంది. ఎప్పుడైనా నేనేమైనా అన్నానా? అది దాని అత్తగారిల్లు. ఈ ఇల్లు ఏమైనా మా తాతగారిల్లు అనుకున్నావా? ఈ ఇల్లు కూడా మా అత్తగారిల్లే. అబ్బాయికి అమ్మాయికి మధ్య సంభాషణ. మనిద్దరిని చావు తప్ప ఎవరు విడదీయలేరు అని అన్నావు. చావు అని చెప్పాను కానీ ఎవరి చావు అని చెప్పానా ఏంటి? మా అమ్మమ్మ చనిపోయింది, లెట్స్ బ్రేకప్ అని అక్కడ నుండి అమ్మాయి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.